వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దొంగే దొంగ దొంగ అన్నట్టున్నది. ఓడగొట్టాలనుకున్నది కాంగ్రెస్ వాళ్ళు కడియం శ్రేణిని గెలిపించింది. బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి గెలిపించడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ సచ్చిన శవం కడియం శ్రేణి తెగించున్నా. సో కాబట్టి ఇంకా కడియం శ్రేణి నా ఎంట్రీగా కూడా పీకలేడు. కాకుండా 600 కాస్త ఆలస్యమైన గణపురం నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం. గణపురం నుంచి వెళ్ళి కడియం శ్రేణి డిపాజిట్ రాకుండా పర్వతగిరికి తరిమి కొడతామని హెచ్చరిస్తూ అనుచరగణం ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారో సోషల్ మీడియాలో అన్నీ చూస్తూ ఉన్నాను. ఒకవేళ కనుక సందర్భం అవకాశం వచ్చాయంటే కడియం శ్రేణి గురించి మాట్లాడడానికి చాలా ఉన్నది. వాళ్ళ టీడీపీ నాయకులను అడిగితే కడియం శ్రీహరి గారు కామాంధుడని అనేక సందర్భాలలో మరి హనుమకొండ టీచర్ కాలనీలో కావచ్చు, పర్వతగిరిలో కావచ్చు చెప్పులతో కొట్టిన సందర్భం ఉన్నది. సొంత భార్యనే టీచర్ కాలనీలో చెప్పుతో కొట్టడం జరిగింది. పర్వతగిరి పుట్టిన దగ్గర అనేక కార్యక్రమాల్లో ఇల్లీగల్ కార్యక్రమాల్లో ఉంటే అక్కడ కూడా చెప్పులతోనే కొట్టిన. ఆయనకి చెప్పులు ఎందుకు పడ్డో ఏంటో తెలియదు కానీ 2 సార్లు చెప్పులతో కొట్టిన కడియం శ్రేణి. నేను వ్యక్తిగతానికి పోవద్దు అనుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళు లేనిపోని అని అన్నప్పుడు నాకు అనవలసి వస్తుంది కదా. ఇప్పటి వరకు నా మీద ఎక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్గా నేను రాజన్న చేస్తే ఎవరు కూడా ఈ ట్యాక్స్ సప్లకు భయపడే ముచ్చట్లేదని చెప్పేసి తెలియజేసుకున్నాం. తినబోతూ రుచెందుకు తప్పకుండా సచ్చుకుంటా కడియం శ్రేణి రాజీనామా చేసి తీరుతాడు. ఒకవేళ లేకపోతే రాజ్యాంగపరంగా సుప్రీంకోర్టు 6 సంవత్సరాలను ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ నా నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు, నియోజకవర్గమే దేవాలయం, వాళ్ళ బాగు కోసం నా ప్రాణాన్ని ఆయన అడ్డుపెట్టి కాపాడుతున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.